బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఒక స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఘటన వెలుగు చూస్తుంది. 2 అంతస్తుల్లో స్కూల్ నిర్వహిస్తూ ఉండగా పై అంతస్తులో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. 9 నెలలుగా పగలు స్కూలు, రాత్రి డ్రగ్స్ను బోయినపల్లి మేధా స్కూల్ యాజమాని జయప్రకాష్ గౌడ్ తయారు చేస్తున్నాడు. అతనిపై నిఘా పెట్టినటువంటి ఈగల్ టీం డ్రగ్స్ విక్రయిస్తూ ఉండగా అదుపులోకి తీసుకుంది. 3.5 కిలోల ఆల్ఫ్రోజోలం అలాగే 4.3 కిలోల సగం తయారీ డ్రగ్, 21 లక్షల రూపాయలు నగదును అధికారులు సీజ్ చేశారు. డ్రగ్ రాకెట్లో మిగిలిన నిందితుల వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో ఒక స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ఘటన వెలుగు చూసింది. 2 అంతస్తుల్లో స్కూల్ నిర్వహిస్తూ ఉండగా పై అంతస్తులో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఇక ఈగిల్ టీమ్ గుర్తించింది. 9 నెలలుగా పగలు స్కూలు, రాత్రి డ్రగ్స్ను బోయినపల్లి మేధా స్కూల్ యాజమాని అయినటువంటి జయప్రకాష్ గౌడ్ తయారీ చేస్తున్నాడు. అతనిపై నిఘా పెట్టినటువంటి ఈగల్ టీం డ్రగ్స్ విక్రయిస్తూ ఉండగా అదుపులోకి తీసుకుంది. 3.5 కిలోల ఆల్ఫ్రోజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్, 21 లక్షల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. డ్రగ్ రాకెట్లో మిగిలిన నిందితుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.